హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఏదైనా ఒక స్టాక్ని మనం చాలా తక్కువ ప్రైస్లో బై చేసామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అక్కడి నుంచి కూడా మనకి రిస్క్ రివార్డ్ బాగుంటుంది. అంటే మనం సమ్టైమ్స్ వింటూ ఉంటాం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అని. అంటే ఏంటి, 100% కంటే ఎక్కువ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది, లైక్ 200%, 300%. దాన్ని మనం మల్టీ బ్యాగర్ అంటాం. ₹100 ఇన్వెస్ట్ చేస్తే 200, 300, 400 రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మల్టీ బ్యాగర్స్ అంటాం. అదే ఈ మల్టీ బ్యాగర్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఈరోజు మనం ఒక సింపుల్ టెక్నిక్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యూస్ చేస్తాం. బట్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ దాని యొక్క బిహేవియర్ అనమాట. ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ స్టాకు వీక్లీ టైం ఫ్రేమ్ అనేది మనం చూస్తున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే, బిగ్గర్ టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, మనకి నాయిస్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes 1 hour టైం ఫ్రేమ్ అట్లా వెళ్తే ఏమవుతుందంటే, మనకు నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఫాల్స్ సిగ్నల్స్ రావడం ఎక్కువ, మనం స్టాప్ లాస్లు ఈ విధంగా హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ నేను డిఫాల్ట్ సెట్టింగే పెట్టాను. నేను ఒకసారి సెట్టింగ్స్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా మార్పులు ఉంటాయి అన్నమాట. జస్ట్ 70, 50, 30 అనేది పెట్టుకున్నాయి. ఇవే ఉంటాయి. కలర్స్ కొద్దిగా మార్పు ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ లెంత్ 14 పీరియడ్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా, ఏం చేంజ్ చేయాలి. కలర్స్ అవన్నీ కొద్దిగా మారి ఉండొచ్చు అంతే. అయితే మనకి ఒక హార్డ్ ఫార్మా ఏం జరిగింది, ఒక పర్టికులర్ స్టాకు హై అనేది 747కి వెళ్ళింది కదా, దాని తర్వాత ₹130 వచ్చింది. చాలా చీప్ ప్రైస్కి వచ్చేసింది. బట్ చీప్ ప్రైస్కి వచ్చిన ప్రతిదాన్ని మనం కొనలేం. ఆ చీప్ ప్రైస్కి రావటం మంచిదే, ఎందుకంటే మనం కొనుక్కోవచ్చు. బట్ కొన్న తర్వాత కూడా పైకి వెళ్ళాలి. అంటే పైకి వెళుతుంది అని మనకు తెలిసినప్పుడు దాంట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు తొందరగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఈ గ్రీన్ కలర్ల మధ్యలో ఏదైతే ఉందో, ఇది 50 లెవెల్ దగ్గర కింద టైం స్పెండ్ చేసింది. చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ అనేది ఒకసారి ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. అంటే బిలో 30 లెవెల్స్ని మనం ఓవర్సోల్డ్ లెవెల్ అంటాం, అక్కడికి వెళ్ళింది. బట్ లాట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసింది. ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. అంటే ఈ మొత్తం కూడా ఏం జరిగిందంటే, స్టాకు అండర్ పర్ఫామ్ చేసింది. ఎందుకంటే 50ని కూడా క్రాస్ చేయలేకపోతుంది. చూడండి, అయితే డౌట్ రావచ్చు, ఇక్కడ క్రాస్ చేసింది కదా అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, లాంగ్ పీరియడ్ అనేది కన్సోలిడేషన్లో ఉందనుకోండి, లైక్ మన స్టాక్ లాగే ఆర్ఎస్ఐ కూడా, ఆర్ఎస్ఐలో ఏదైతే బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో దాన్ని మనం ఒక బయింగ్ సిగ్నల్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మొమెంటం అనేది అప్ సైడ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఈ కేసులో పర్టికులర్గా చెప్పాలంటే, ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది నీట్గా. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 80% డిస్కౌంట్ అయింది స్టాకు. ఓకే, ఫైన్. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే, జస్ట్ కర్సర్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను కర్సర్ పెట్టిన క్యాండిల్ వీక్లీ టైం ఫ్రేమ్. ఇది కొద్దిగా జూమ్ చేస్తున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్ఎస్ఐ వాల్యూ ఎంత ఉంది, నేను దాని మీద కర్సర్ మీద పెట్టినప్పుడు ఆ క్యాండిల్ మీద 61.23 ఉంది. అంటే 50 దాటి పైకి వచ్చింది. దాని ముందు క్యాండిల్లో పెడుతున్నాను, ఎంత ఉంది, 38.52 ఉంది. అంటే 50 లోపు ఉంది. స్టిల్ ఏంటంటే, ఈ పాయింట్ దాకా మనకేం తెలియదు. ఆర్ఎస్ఐ అయితే సిగ్నల్ ఇవ్వలేదు. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిందో, దెన్ మనం ఓకే, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో టర్న్ అరౌండ్ స్టోరీ అనేది రాబోతుంది. అంటే ఇప్పటిదాకా ఏం జరిగిందంటే, డౌన్ ట్రెండ్లో ఉంది, కన్సాలిడేషన్లో ఉంది. నా ఏంటంటే ఒక మొమెంటం అనేది రాబోతుంది అనేది మనకు కొంత సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పవర్ఫుల్ టూల్ అనమాట డైరెక్షన్ మొమెంటం ఇండికేటర్ అనేది. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ ఇండికేటర్ అయినా వర్కౌట్ అవుతుంది. టు బీ ఓపెన్గా చెప్తున్నాను, ఏ ఇండికేటర్ అయినా వర్కౌట్ అవుతుంది. బట్ దాన్ని మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ఎలా సిగ్నల్స్ ఇస్తుంది, దాన్ని ఏంటి అనేది స్టడీ చేయాలన్నమాట. ఈ కేసులో చూడండి, మనకేమైంది, బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది పాజిటివ్గా. ఇక్కడ క్యాండిల్లో అంటే ప్రైస్ యాక్షన్ కూడా మనకు క్లియర్గా చెప్తూ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, పొజిషన్ అనేది ఆ క్యాండిల్ క్లోజింగ్ అయింది కదా, దానిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చిన్న ఎప్పుడైనా స్టాప్ లాస్లు అనేది హిట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు కనుక మరీ షార్ట్ టర్మ్ కోసం చూస్తూ ఉంటే కూడా ఒకసారి అనేది ఏంటంటే హిట్ అవుతూ ఉంటాయి అనమాట. పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎందుకంటే ఒకసారి వోల్టైల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, 400% రిటర్న్ జనరేట్ చేసింది. మన బై ప్రైస్ ఎక్కడ ఉంది, 225 దగ్గర ఉంది. చూడండి రైట్ సైడ్
ఇప్పుడు ఎంత ఉంది, 1120కి వెళ్ళింది. అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఇక్కడే కాదు, ప్రీవియస్గా ఇంకొకసారి ఇక్కడ ఒకసారి సిగ్నల్ ఇచ్చింది. చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాడ్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసిందా లేదా, చేసింది. చాలా లాంగ్ పీరియడ్ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఈ 50 కింద ఒక్కసారి అయితే అలా టచ్ చేసింది, కానీ పైకి రాలేదు. అండ్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే అయింది. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది, ఒకసారి చూద్దాం. ఇదేనా, ఇది చూడండి. నేనేం చేస్తున్నాడు, ఒకసారి జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఫస్ట్ ఈ క్యాండిల్లో పెట్టాను అనమాట. చూడండి, 50 క్రాస్ అయింది, 50.53, అంటే డెఫినెట్గా 50 క్రాస్ అయింది. ఏది, ఈ యొక్క క్యాండిల్లో క్రాస్ అయింది. నేను అక్కడ కర్సర్ పెట్టగానే ఆ వాల్యూ అనేది అక్కడ వస్తుంది. సరే, ప్రీవియస్ కేసు చూద్దాం. ప్రీవియస్ క్యాండిల్ పెట్టినప్పుడు 37.15 చూపిస్తుంది ఇక్కడ. అంటే మనకు ఆర్ఎస్ఐ అయితే 50 క్రాస్ అవ్వలేదు. సో ప్రాబ్లీ ఈ క్యాండిల్ తర్వాత మనం ఏం చేయొచ్చు, డెఫినెట్గా లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా, యాజ్ పర్ అవర్ సిస్టమ్. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నా అంటే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్న 270 అండ్ 370 కాదు 380. అంటే ఇది మంచి రిటర్న్, బట్ మల్టీ బ్యాగర్ రిటర్న్ అయితే కాదు, అంత ఎక్సెప్షనల్ రిటర్న్ కాదు. బట్ స్టిల్ 35% టు 38, 39 అంటే 40% అనుకున్నారు రౌండ్గా. ఓకే, ఇచ్చింది. దాని తర్వాత అగైన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుని ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, మళ్ళీ దాని తర్వాత 50 లెవెల్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. సమ్వేర్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది అనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి ఫాల్స్ సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే చూడండి, మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఏదైనా సిగ్నల్ని, ఇక్కడ డిఎంఐ ఉంది కదా, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్, ఇది కూడా మనకేంటంటే కొంత సపోర్ట్ చేస్తుంది మనం తీసుకుంటున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది. అయితే ఫెయిల్ అయింది ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫెయిల్ అయింది. అండ్ ఇది కూడా ఏంటంటే లాంగ్ పీరియడ్ అనేది స్పెండ్ చేసింది ఇక్కడ దాకా అయితే కదా. డెఫినెట్గా మనకి ఇది చూడగానే ఏమనిపించింది, అబ్బా సూపర్, మంచి లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది, మంచి బ్రేక్అవుట్ అయింది, చక్కగా పార్టిసిపేట్ చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ఇది ఏమైంది అనేది మనం చూద్దాం. ఈ క్యాండిల్లో మనకి 52 వచ్చింది, దాని ముందు క్యాండిల్లో అయితే 43. సో ప్రాబ్లీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దీని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎట్లా చూడండి, 727 కదా క్యాండిల్ హై. మనం క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మహా అయితే ఒక 1%, 2% ఎక్స్పెన్సివ్లో కొంటున్నాం. ఇట్స్ నాట్ బిగ్ డీల్, ఎందుకంటే మనం 0.5% కోసమో 1% కోసమో ఈ ట్రేడ్ తీసుకోవట్లేదు. ట్రెండ్ రివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మినిమం 20, 30%, 40%, ఈవెన్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లైక్ 100, 200% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు, అంటే లైక్ ఇక్కడ 727, రఫ్గా ఏంటంటే 730 పెట్టుకుందాం ఆర్డరు, ఏమైంది అట్లా అనమాట. అట్లా కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా పాజిటివ్గానే వచ్చినాయి. ఇక్కడ చూడండి, డిఎంఐ కూడా పాజిటివ్ వచ్చేసింది అండ్ ప్రైస్ కూడా బాగుంది, చక్కగా బాగుంది. బట్ ఆర్ఎస్ఏ మాత్రం కొంచెం ఓవర్ షూట్కి వెళ్ళిపోయింది. ఓకే, సో అట్లా అనమాట. చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి ఈ విధంగా వర్కౌట్ అయినాయి. మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు స్టాక్స్ ఫిల్టర్ ఎలాగంటే, లాస్ట్ 1 ఇయర్లో కానీ లేకపోతే లాస్ట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్లో స్టాక్ లీస్ట్ పర్ఫార్మెన్స్ స్టాక్ అనేది మనం ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి. సో ప్రాబబ్లీ నెక్స్ట్ నేను ఒకసారి చూపిస్తాను. అక్కడ లీస్ట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా ఒక 10 వస్తాయి కదా, వాటిని మనం యాడ్ చేసుకొని దాంట్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ పీరియడ్ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతుంది అండ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది. దెన్ ఏంటంటే దాంట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. పాలీప్లెక్స్ కార్పొరేషన్ కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ పీరియడ్ కన్సాలిడేషన్ తీసుకుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కన్సాలిడేషన్ తీసుకుంది కదా. తీసుకున్న తర్వాత రీసెంట్గా ఏం జరిగిందంటే ఆ ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగింది. ఓకే రైట్, ఇక్కడ ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఏ క్యాండిల్లో జరిగింది అనేది ఒకసారి చూద్దాం. 46 ఉంది ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఇక్కడ కనిపిస్తుంది మనకి 46. దాని తర్వాత 55కి వెళ్ళింది. అంటే ఈ క్యాండిల్ మనకు బై సిగ్నల్ ఇచ్చిందిగా. సో యాజ్ పర్ అవర్ సిస్టమ్ ఏంటంటే మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయింది. ప్రాబ్లీ క్యాండిల్ కింద మనం ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ కేసులో మనకి మంచి రిటర్న్ అయితే రావడం అనేది జరిగింది. సో 35% రిటర్న్ అయితే వచ్చింది. దట్ ఈస్ స్టిల్ గుడ్. ఓకే,
సో ఫ్రెండ్స్ అక్కడక్కడ మనకి ఏంటంటే కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది కదా, తీసుకున్న తర్వాత అగైన్ ఒకసారి షార్ట్ అప్ అయింది. ఓకే, ఇక్కడ ఒకసారి అగైన్ సేమ్ మనకి ఏదైతే వర్క్ హార్డ్ ఫార్ములాలో మనం పెట్టుకున్నాం సిస్టమ్, అట్లాగే ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో నేను పెట్టాను కర్సరు, మనకి 44 చూపిస్తుంది. నేను గ్రీన్ క్యాండిల్లో పెట్టాను కర్సరు, మనకి ఏంటంటే 54 చూపిస్తుంది. అంటే డెఫినెట్గా 50 క్రాస్ అయింది. మనం ఏం చేస్తాం, 50 క్రాస్ అయితే బై చేస్తాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా బై చేస్తున్నాం, ఎప్పుడు బై చేస్తున్నాం, క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే 1644 బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనం ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. సో ఆ విధంగా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం, ఏది ఈ క్యాండిల్లో కూడా ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకుందాం, అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్మాల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే, స్మాల్ అంటే లైక్ 1 డే టైం ఫ్రేమ్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ స్మాల్ స్టాప్ లాస్ అనేది మ్యాక్స్ తగ్గించడానికి ప్లాన్ చేద్దాం ఇనీషియల్గా. ఓకే, ఎనీహౌ ఈ విధంగా ఏంటంటే మనం ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ 1000 దగ్గర బై చేస్తే 1300 దాకా వెళ్ళింది. 35%. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అంతే. జూన్, జూలై, ఆగస్టు, జస్ట్ 3 మంత్స్లో 35% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఓకే, ఒకసారి మీరు కూడా చూడండి. సెట్టింగ్స్ అయితే మొత్తం కూడా డిఫాల్ట్గా ఉన్నాయి. అండ్ డిఎంఎస్ సెట్టింగ్స్ చాలామంది అడుగుతున్నారు మన వీడియోస్లో, పాత వీడియోలు ఒక్కసారి చూడండి, దాంట్లో నేను అప్లోడ్ చేశాను. అండ్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ అగైన్ ఒకసారి మళ్ళీ ఈ యొక్క సెట్టింగ్స్తో ఒక వీడియో అనేది చేస్తాను. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.